జగన్మోహన్ రెడ్డి మీద మైనారిటీ ముద్రను బలంగా వేసి మెజారిటీ ఓట్లను కొల్లగొట్టి మెజారిటీ హిందూ మత ద్వేషి అనేటటువంటి విషయాన్ని అమ్మవార్ల విగ్రహాలకు సైతం మలినాన్ని రాసి పూసి విగ్రహాలను ధ్వంసం చేసి రథాల్ని తగలబెట్టి శ్రీరాముని శిరచ్ఛేదనం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందూ మత ద్వేషి అనే ముద్ర వేసి మనం అధికారంలోకి వచ్చాం. ఆ పందానే మనం కొనసాగించాలి. మనము మైనారిటీ వ్యతిరేకిగా ముద్ర ఉంటే మెజారిటీ ఓటర్లందరూ మనకే ఓట్లు వేస్తారనేటటువంటి ఏక సిద్ధాంతంతో ఈ కూటమి ప్రభుత్వం వెళ్తూ ఉందంటానికి అసెంబ్లీ సాక్షిగా ఏదైతే విద్యామంత్రి లోకేష్ వివరించినటువంటి వివరణ, పిల్లలకు సరఫరా చేసినటువంటి డిక్షనరీలోని గాడ్ అనే పదానికి అర్థం తెలియజేస్తూ ఆ అర్థాన్ని ముస్లింలు క్రైస్తవులు విశ్వసించేటటువంటి పూజించేటటువంటి వ్యక్తిని గాడ్ అంటారు అనే అర్థాన్ని మాత్రమే అక్కడ చదివి వినిపించారు. ఆ తర్వాత కొనసాగింపుగా ఉన్నటువంటి అర్థం జోలి పోలేదు. కొనసాగింపుగా పిల్లల్ని పెంచి పెద్ద చేసి అండగా ఉండేటటువంటి వ్యక్తిని గాడ్ అంటారనేది కూడా ఉంది. దానిని మాత్రం చదవలేదు. సరే, ఇంతగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చొప్పిస్తారు? దాంట్లో డిక్షనరీలో మీనింగ్ అనేది డిక్షనరీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనేది అంతర్జాతీయ స్థాయిలో తయారవుతుంది. దానికి ఒక రైటర్ ఉంటారు. దాని ఆ సిస్టమ్ కొన్ని నామ్స్ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ప్రకారం వాళ్ళు ఏదో రాస్తారు. పుస్తకాల్లో రాసిందంతా సత్యం అని కాదు కదా, పుస్తకాల్లో రాసిందంతా నిజమేనని కాదు కదా. ఎవరో పబ్లిషర్ రాసిన దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి రుద్దాలనుకోవటం, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా చాలా ఘోరమైనటువంటి పోస్ట్ ఒకటి పెట్టారు. ఆ పోస్ట్ చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని లోకేష్ గారేమో వివరిస్తూ ఉంటారు. దేవుడంటే ముస్లింలకు క్రైస్తవులకేనా, హిందువులకు కాదా, మేము మనుషులం కాదా అనే విధంగా రెచ్చగొడుతూ మాట్లాడతాడు. అది పైన కనపడితే కింద సినిమా నటుడు బ్రహ్మానందం బొమ్మ వేసి మేమేమైపోవాలరా కన్వర్టెడ్ నా కొడక అని జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఎంత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఈ బలాన్ని, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల హృదయంలో ఉన్నటువంటి స్థానాన్ని చెదరగొట్టేందుకు రాజకీయ ప్రయోజనం కోసం వర్గాల మధ్య విద్వేషాలను పెడుతున్నారంటానికి ఇంతకన్నా ఉదాహరణ. నేను మరలా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లేటెస్ట్గా ఈరోజు తెప్పించాను. ఈరోజు తెప్పిస్తే కూడా ఆక్స్ఫర్డ్ పిల్లలకి ఏదైతే ఇచ్చారో, ఏ సంవత్సరం అయితే ఇచ్చారో ఆ సంవత్సరం ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ డిక్షనరీని గుంటూరు నవోదయ బుక్ స్టోర్ నుంచి తెప్పించాను. చూస్తే అదే మీనింగ్ ఉంది. ఏది జగన్ గారు పిల్లలకి ఇచ్చినటువంటిది. పిల్లలకి ఏ ఇస్తారు జగన్ గారు? మార్కెట్లో ఉన్న వాటిని వాళ్ళతో డీల్ కుదిరించుకొని ప్రభుత్వం లంసంలో ఉంటుంది కాబట్టి ఏదో కొంత తగ్గించేయమని చెప్పేసి తీసుకుంటారు, ఇస్తారు. అంతేగాని జగన్ గారేమో అక్కడ మీనింగ్స్ రాయించరు కదా. జగన్ గారే మీనింగ్స్ రాయించినట్లుగా, అది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లుగా, ఏది తిరుమల లడ్డూ మీద ప్రయోజనం పొందాలని చూశారు, అది బెడిసి కొట్టింది. కానీ ఆ సిద్ధాంతాన్ని మాత్రం వాళ్ళు వదులుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ముద్ర వేసి మాత్రమే మనం అధికారంలోకి రాగలిగాం. ఆ ముద్రని కొనసాగిద్దామనేటటువంటి దానికి కట్టుబడి ఉన్నట్లుగా ఉంది. ఇటువంటి చెత్త రాజకీయాలు, ఇటువంటి దుర్మార్గపు రాజకీయాలు, ఇటువంటి నీచమైన రాజకీయాలకి ప్రజాస్వామ్యం ఖచ్చితంగా చరమగీతం పాడి తీరుతుంది. నమస్తే.